రాజ్యాంగం నుంచి మొదలు పెట్టుకొని ఇటు జ్యుడిషియరీ సిస్టమ్ కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కలుపుకొని బీసీలకు శత్రువులుగా ఈరోజు బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నటువంటి వాటిగా మనం అందరం కూడా చిత్రీకరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇలా చెప్పడానికి దమ్ము ఉండాలి. నిన్న హైకోర్టు షాకింగ్ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే షాకింగ్గా కాదు, మేము గత 2-3 రోజులుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలపైన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి 42% జీవో అనేది కోర్టులలో ఈజీగా వీగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని నేను చాలా స్పష్టంగా గతంలోనే చెప్పడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క జీవో కావచ్చు, లేకపోతే గతంలో బిల్లులు కావచ్చు, లేకపోతే ఆర్డినెన్స్ కావచ్చు, దానికి ముందు కులగణన కావచ్చు, దానికి ముందు డెడికేటెడ్ కమిషన్ కావచ్చు, ఇవన్నిట్లలో కూడా జరుగుతున్నటువంటి లోపాలు ఏవైతున్నాయో వాటి మీదనే మేము చాలా రకాల అభ్యంతరాలు తెలియజేసినాం. ప్రభుత్వం ఇది చేయకుండా ఉండాల్సిందే అని చెప్పేసి కూడా చాలా రకాల సందర్భాల్లో మనం చెప్పినాం. కానీ ఇవి అవే పాయింట్స్ మీద ఈరోజు జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దానిలో స్టే విధించడం జరిగింది. సో 6 వారాల పాటుగా స్టే విధించినట్టుగా తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక 3 పార్టీలు కూడా ఇలా దోషులే. ఏ ఒక్క పార్టీ కూడా బీసీల పైన ప్రేమ చూపిస్తున్నారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఈ 3 పార్టీలు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇవి 3 పార్టీలు కూడా బీసీ ద్రోహుల పార్టీగా వీటిని అభివర్ణించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో బీసీలు ఇప్పటికైనా ఆలోచించాలి. ఇప్పటికైనా కొంత రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మనల్ని ఏ విధంగా ఈ యొక్క అగ్రవర్ణ పార్టీలు ఏ విధంగా అణచివేస్తున్నాయి అనేది ఒక్కసారి గట్టిగా ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఈ పార్టీలు ఏవి కూడా బీసీలకు న్యాయం చేయవు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇందులో జ్యుడిషియరీ సిస్టమ్ నుంచి మొదలు పెట్టుకుంటే, బ్యూరోక్రసీ సిస్టమ్ నుంచి మొదలు పెట్టుకుంటే, పొలిటికల్ వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలు కూడా బీసీలకు ప్రథమ శత్రువులు. బీసీలకు ప్రథమ శత్రువులు ఎవరే అంటే 3 శత్రువులు ఉన్నారు బీసీలకి. ఒకటి జ్యుడిషియరీ సిస్టము, ఇది ఫస్ట్ ప్రథమ శత్రువు. దాంతో పాటు బ్యూరోక్రసీ, దాంతోపాటు పొలిటికల్. వీటికి మూలం ఏంటి అంటే రాజ్యాంగం. సో రాజ్యాంగం నుంచి మొదలు పెట్టుకొని ఇటు జ్యుడిషియరీ సిస్టమ్ కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కలుపుకొని బీసీలకు శత్రువులుగా ఈరోజు బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నటువంటి వాటిగా మనం అందరం కూడా చిత్రీకరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇలా చెప్పడానికి దమ్ము ఉండాలి. రాజ్యాంగం గురించి కూడా చెప్పడానికి దమ్ము ఉండాలి. మనం రాజ్యాంగం గురించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం, కానీ ప్రథమ శత్రువు రాజ్యాంగమే. బీసీలకు ప్రథమ శత్రువు రాజ్యాంగమే, 100% అదే. ఈ రాజ్యాంగం నుంచి వచ్చినవే ఈ జ్యుడిషియరీ సిస్టమ్, బ్యూరోక్రసీ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్. ఈ 3 కూడా ఈ రాజ్యాంగం ప్రకారం బీసీలను ప్రతిసారి కూడా మోసం చేస్తూనే వస్తుంటాయి. ఎందుకు కేవలం బీసీలకు సంబంధించినటువంటి అంశాలు ఈరోజు జ్యుడిషియరీ సిస్టంలో కొట్టుకుపోతాయి? మనకి న్యాయస్థానాలు ఎందుకు వీగిపోతూ ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. ఇవి ఎందుకు అంటే ఈ రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పి జ్యుడిషియరీ చెప్తా ఉంటుంది, రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పి బ్యూరోక్రసీ చెప్తా ఉంటుంది, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్పేసి పొలిటికల్ సిస్టమ్ చెప్తా ఉంటుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ రాజ్యాంగంలో చాలా క్లియర్గా బీసీలను ఏ విధంగా మోసం చేయొచ్చు అనేది రాసి ఉన్నది. ఇది 100% రాసి పెట్టుకోండి. దానికి నేను ఇంకా వేరే చెప్పడానికి కూడా లేదు. 100% ఇదే వాస్తవం. సో ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ కలిసి బీసీలను దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటాం మనం? బీసీలం 60% వేసుకున్నాం, కానీ దాదాపు 80 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రజలని నిత్యం మోసం చేస్తూనే ఉన్నాయి ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా. సో ఇప్పటికైనా కానీ బీసీలు మారాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సరే, కొన్ని రాష్ట్రాలలో బీసీలు అధికారం చెలాయిస్తున్నప్పటికీ కూడా మెజారిటీగా దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనబడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దేశవ్యాప్తంగా కొన్ని కులాల చేతుల్లో ఈరోజు మన తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే రెడ్ల చేతిలో, వెలమల చేతిలో రాజ్యం ఉన్నది. వీళ్ళు దాటుకొని బీసీల దగ్గరికి వచ్చిన పరిస్థితి లేదు. వీళ్ళు కలిపితే ఎంత % ఉంటారండి? 5% కంటే ఎక్కువ ఉంటారా వీళ్ళు కలిస్తే? మిగతా ఈ 2 వర్గాలు కలిసి 90% ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తున్నటువంటి వర్గాలకు మనం చూస్తాను. ఈరోజు ఏపీ ఉంది. ఏపీలో ఏంది? కమ్మ, రెడ్డి, ఈ 2 వర్గాలు ఎంత ఉంటాయి? మా అంటే 4 to 5% కంటే ఎక్కువ ఉండరు. సో ఈ వర్గాలన్నీ కలిసి 90% ఏపీ ప్రజలు మోసం చేస్తున్నాయి. ఇప్పుడు దేశ విషయానికి వచ్చినట్లయితే ఈ బ్రాహ్మణికల్
అనేటువంటి ఒక అంశం ఏదైతుందో ఇది కంప్లీట్గా ఈ వర్గాలన్నింటినీ కూడా ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆధిపత్య వర్గాలని తమ గుప్పిట్లో పెట్టుకొని దేశం మొత్తం కూడా బ్రాహ్మణికల చేతుల్లో ఉన్నదని చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఇటు బీజేపీ అయినా అదే పరిస్థితి కనబడతా ఉంది, ఇటు కాంగ్రెస్ అయినా అదే పరిస్థితి కనబడతా ఉంది. సో ఇవన్నీ బ్రాహ్మణికల్ మూలాలు ఉన్నటువంటి పార్టీలు ఇవన్నీ కూడా. సో అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఆధిపత్య వర్గాల యొక్క పరిస్థితి కనబడతా ఉంది. సో ఇవన్నీ చూసినట్లయితే 100% రాజ్యాంగం నుంచి మొదలు పెట్టుకుంటే ఈ జ్యుడిషియరీ రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ కానీ, రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి బ్యూరోక్రసీ సిస్టమ్ కానీ, రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి పొలిటికల్ సిస్టమ్ కానీ ప్రతిసారి కూడా బీసీలు మోసం చేస్తూనే ఉన్నాయి. సో దీన్ని ప్రజలు ఇప్పటికైనా కానీ, బడుగు బలహీన వర్గాలు ఇప్పటికైనా కానీ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు కాదు, స్వాతంత్రం రాకముందు నుంచి కూడా రాజ్యాంగం రాసే క్రమంలో కూడా, రాజ్యాంగం అమలైనటువంటి క్రమంలో కూడా, దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు 70-80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా కూడా మనం ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నామో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో నేను గతంలోనే చెప్పిన ఇలాంటి బీసీ బిల్లు న్యాయ వ్యవస్థ కొట్టివేస్తుంది 100%. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, లోతులోకి నేను చాలా విషయాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది.